బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం. నా పేరు ప్రియదర్శన్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే కరెక్ట్గా ఆల్మోస్ట్ 16 ఏళ్ళు అవుతుంది ఆ సినిమా వచ్చి. ఆ సినిమా గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం రాజమౌళి గారి ఫార్ములాని డీకోడ్ చేసినప్పుడు, చాలా కమర్షియల్ సినిమాలని డీకోడ్ చేస్తున్నప్పుడు యాంటాగనిస్ట్ ఒక విలన్ క్యారెక్టరైజేషన్ ఎంత పవర్ఫుల్గా, ఎంత బ్రూటల్గా, ఎంత టెరిఫిక్గా ఉంటే ప్రోటాగనిస్ట్ క్యారెక్టరైజేషన్ అంతగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ అంతగా ఎలివేట్ అవుతూ ఉంటుంది. సో మొత్తం ఇండియన్ సినిమా హిస్టరీలో చూసుకుంటే టాప్ 3 యాంటాగనిస్ట్ని తీసుకుంటే, విలన్స్ని తీసుకుంటే ఖచ్చితంగా ఆ టాప్ 3లో ఉండే క్యారెక్టరైజేషనే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా అనమాట. సినిమా పేరే రక్త చరిత్ర. సో ఇప్పుడు మనం ఫ్రాంచైజీలు చూస్తూ ఉన్నాం. లైక్ బాహుబలి 1-2, పుష్ప 1-2, కేజీఎఫ్ 1-2, దురంధర్ 1-2. కాకపోతే ఈ ఫ్రాంచైజీ అనే ఈ టర్మ్ ఎప్పుడో క్రియేట్ అయింది, రక్త చరిత్ర నుండి క్రియేట్ అయింది. సో దీనికి ఆ టైం నుండి ఒక ఇంపాక్ట్ క్రియేట్ అయింది, ఒక వైరల్ మూమెంట్ క్రియేట్ అయింది. ఇది ఒక ట్రెండ్ కింద క్రియేట్ అయ్యి తర్వాత చాలామంది దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేశారు. సో అసలు రక్త చరిత్ర ఆ పేరులోనే ఉంది ఒక చరిత్ర. నార్మల్గా మనం ఫ్యాక్షనిస్ట్ సినిమాలు చూసినప్పుడు చాలా సినిమాలు రకరకాలుగా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ సాధించినాయి. కాకపోతే రక్త చరిత్ర మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టడానికి కాదు, ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమాగా ఎప్పటికీ ఆ సినిమాని తలుచుకున్న ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టేలాగా, ఎవరైతే ఆ రోజు అప్పట్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశారో అప్పటికి ఇంత బ్రూటల్గా, ఇంత రాగా సినిమాలు రావడం చాలా తక్కువ. సో లిటరల్లీ కొంతమంది అంటూ ఉంటారు, అందులో కొన్ని టెరిఫిక్ సీన్స్, ఆ యాక్షన్ సీక్వెన్స్లు, ఆ రా సీన్స్ చూస్తున్నప్పుడు మాతో పాటు సీట్లు కూడా వణికాయని చెప్తూ ఉంటారు. సో ఆ రేంజ్లో వైలెన్స్ని చూపించారనమాట వర్మ గారు ఇప్పుడు. సో రామ్ గోపాల్ వర్మ అనే నేమ్ ఈరోజు చాలామందికి, జెన్జీ కిడ్స్కి అంతగా తెలియకపోవచ్చు. కేవలం ఒక ఫిలాసఫర్గా ఆయన మాటల్ని, ఆయన లైఫ్ స్టైల్ని మాత్రమే ఫాలో అవుతూ ఉండొచ్చు. కాకపోతే ఒకప్పుడు మాత్రం ఆయన పీక్ ఫామ్లో ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు తీయగలడు అని నిరూపించిన సినిమాల్లో రక్త చరిత్ర కూడా ఒక సినిమా. సో రక్త చరిత్ర సినిమా ముఖ్య ఉద్దేశం వచ్చేసి పరిటాల రవి, మధ్యల చెరువు సూరి అనే ఒక రియల్ లైఫ్ క్యారెక్టరైజేషన్స్ని తీసుకుని తీసిన సినిమా. సో ఆయన సినిమాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే సెన్సార్ వాళ్ళకి దొరకకూడదు కాబట్టి, సెన్సార్ వాళ్ళ ఆంక్షలు ఉంటాయి కాబట్టి క్యారెక్టరైజేషన్ పేర్లు మారుస్తూ ఉంటారు. ప్రతాప్ రవి అని మార్చారు ఈ పేరుని, అండ్ బుక్కారెడ్డి అని ఒక పేరుని మార్చారు. మనం ఓబిల్ రెడ్డి అనే పేరు ఒరిజినల్గా లైఫ్ ఆధారంగా తీసుకున్న క్యారెక్టరైజేషన్ అని చెప్తూ ఉంటారు. సో ఇలా ప్రతి క్యారెక్టరైజేషన్ పేరు మార్చారు. కాకపోతే క్యారెక్టర్ మాత్రం అక్కడ రియల్ లైఫ్లో చూసిన క్యారెక్టరైజేషన్ లాగే ఉంటుంది. రియల్ లైఫ్లో క్యారెక్టర్నే మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఉంటుంది. అది రామ్ గోపాల్ వర్మ గారు డిజైన్ చేసుకునే తీరనమాట. సో రక్త చరిత్ర ఆ రోజుల్లో ఎన్నో వివాదాలకి తెరలేపింది. ఆ రోజుల్లో అది రిలీజ్ అవ్వకముందు ఎంతోమంది లీగల్ నోటీసులు పంపించారు. కొంతమంది అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది వ్యతిరేకించారు ఆ సినిమాని. ఆ సినిమా విడుదల కాకూడదని చెప్పి విభేదించారు. అయినప్పటికీ కూడా సినిమా అయితే రిలీజ్ అయింది. ఈరోజు మళ్ళీ రిలీజ్ అయింది సినిమా. సో ఈరోజు జూలై 17వ తారీఖున సినిమా రిలీజ్ అయింది. చాలామంది ఇప్పుడు జెన్జీ కిడ్స్ కూడా మళ్ళీ, అంటే కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి ఎవ్రీ ఫ్రైడే మనకి. బట్ ఈ ఫ్రైడే ఈ సినిమా హౌస్ఫుల్ ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. సో రిలీజ్ ట్రెండ్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. కాకపోతే ఇలాంటి సినిమాకి రిలీజ్లో ఇంత హౌస్ఫుల్ అవ్వడం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ జనరేషన్, ఈ యూత్ ఆ వైలెన్స్ని, అప్పట్లో ఆ కెమెరా యాంగిల్స్ని, అండ్ బుక్కారెడ్డి అనే ఒక క్యారెక్టరైజేషన్, ఒక ఇండియన్ టాప్ 3 యాంటాగనిస్ట్ రోల్స్లో చూసుకుంటే టాప్ 3లో ఉండే మోస్ట్ పవర్ఫుల్, టెరిఫిక్, బ్రూటల్ క్యారెక్టరైజేషన్ అది. సో అలాంటి క్యారెక్టరైజేషన్స్ కోసం ఈరోజు ఆడియన్స్ అందరూ హౌస్ఫుల్ చేస్తున్నారు అనమాట ఆ సినిమాని. సో ఆ సినిమా గురించి మాట్లాడుకుంటే, రామ్ గోపాల్ వర్మ గారి సినిమా అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఇలాంటి గ్యాంగ్స్టర్ మూవీస్ కానీ, రియల్ లైఫ్ మూవీస్ కానీ స్టార్ట్ అయ్యేటప్పుడు మనకి ఈ మధ్య ప్రతి సినిమాకి ఏదో ఒక హీరో వాయిస్ ఓవర్ ఇవ్వడం అలవాటు. కాకపోతే రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు ఏంటంటే ఆయనే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాడు. ఆయన వాయిస్తో వింటేనే స్టార్టింగ్ ఆ ఇంట్రో, ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ సినిమాకి ఒక సోల్ క్రియేట్ అవుతూ ఉంటుంది. వేరే వాళ్ళ వాయిస్ ఎవరిది సెట్ అవ్వదు ఆ సినిమాలకి. సో ఈ సినిమా కూడా అంతే, ఇన్స్టెంట్గా ఆయన వాయిస్తో స్టార్ట్ అవుద్ది, వాయిస్ ఓవర్తో. తర్వాత ప్రతాప్ రెడ్డి అనే క్యారెక్టరైజేషన్ ఒక స్టూడెంట్ నుండి, ఒక సాఫ్ట్గా కనిపించే ఒక స్టూడెంట్ నుండి రివెంజ్ కోసం రగిలిపోయే ఒక వ్యక్తిగా, ఆల్మోస్ట్ గ్యాంగ్స్టర్గా మారే సీన్లా ఉంటుంది అనమాట. ఫ్యాక్షనిస్ట్గా మారే సీన్లా ఉంటుంది అది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ,
ఈవెన్ క్లోజప్ షాట్స్ రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడుకుంటే మనం మోస్ట్లీ కెమెరా యాంగిల్స్, పిచ్చి పిచ్చి కెమెరా యాంగిల్స్ అని చాలామంది అంటూ ఉంటారు. అంటే ఏంటంటే ఆయన రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ మనకి తెలిసిన కామన్ కెమెరా యాంగిల్స్, టాప్ 12 కెమెరా యాంగిల్స్ అని, టాప్ 100 కెమెరా యాంగిల్స్ అని, 50 కెమెరా యాంగిల్స్ అని మనకి ఎక్కడ పడితే అక్కడ గైడ్ కానీ, యూట్యూబ్లో కానీ, వీడియోస్లో కానీ, కోర్సెస్లో కానీ దొరుకుతూ ఉంటాయి. కానీ రామ్ గోపాల్ వర్మ గారి కెమెరా యాంగిల్స్ ఏంటంటే వీటన్నిటికీ భిన్నంగా ఆయన సొంతంగా పెడుతూ ఉంటారు. అది ఈవెన్ హారర్ సినిమా అయినా, థ్రిల్లర్ సినిమా అయినా, యాక్షన్ సినిమా అయినా, లేదు ఒక రొమాంటిక్ సినిమా అయినా కూడా, అడల్ట్ సినిమా అయినా కూడా ఆయన కెమెరా యాంగిల్స్ ఆయన ప్రత్యేకత అనమాట. సో ఇందులో కూడా రకరకాల కెమెరా యాంగిల్స్ ఉంటాయి అండ్ క్లోజప్ షాట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మన ముక్కు, ఇప్పుడు ఈ నోస్ ఉంది కదా, కోపంతో నోస్ ఇలా అవ్వడం, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళు పెద్దవి చేయడం. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ అందులో చాలా ఉంటూ ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం రామ్ గోపాల్ వర్మ గారు టెక్నికల్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈవెన్ మనం హారర్ సినిమాలు చూసినప్పటికీ కూడా, ఇలాంటి వైలెంట్ సినిమాలు చూసినప్పటికీ కూడా భయపెడుతూ ఉంటారనమాట. సీన్లో డైలాగ్ లేకపోయినా సీట్లో కూర్చున్న ఆడియన్కి ఖచ్చితంగా గూస్ బంప్స్ మూమెంట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటూ ఉంటుంది. అంటే ఈ సినిమాలో సంస్కృత శ్లోకాలను తీసుకుని వాటిని ఆ మెటాలిక్ సౌండ్స్ కానీ, ఆ డ్రమ్స్ కానీ, ఆ సౌండ్స్తో వచ్చే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే లిటరల్లీ అప్పటి వరకు నాకు తెలిసి ఎలాంటి వైలెంట్ సినిమాలకి, కమర్షియల్ సినిమాలకి ఇలాంటి కైండ్ ఆఫ్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు వాడలేదేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మాత్రం అందరూ వెల్కమింగ్ చేస్తున్నారు ఈ సినిమాని. అండ్ ఈ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్లో సూర్య గారు వస్తారు, తమిళ్ హీరో సూర్య గారు. సో ఆయన వచ్చే ఆ సీన్, ఎంట్రీ సీన్ అంటే నెక్స్ట్ పార్ట్కి ఎలా ఉంటుంది, నెక్స్ట్ పార్ట్ ఎంత వైలెంట్గా ఉండబోతుంది, నెక్స్ట్ పార్ట్ ఇంకెంత టికెట్లు ఎలా తెగాలి అని చెప్పి అప్పట్లోనే అలా తీశారనమాట. సో ఫస్ట్ పార్ట్ రక్త చరిత్ర ఫస్ట్ పార్ట్ ఎంటర్ అయ్యేటప్పటికే సూర్య గారు ఎంటర్ అవుతారు. సో మద్దెల చెరువు సూర్య గారి క్యారెక్టరైజేషన్లో. సో ఆయన ఒక వీళ్ళిద్దరికి మధ్య, మన వివేక్ ఒబెరాయ్ అండ్ సూర్య గారి మధ్య సీన్స్ ఎంత భయంకరంగా ఉండబోతున్నాయి, వాళ్ళిద్దరి మధ్య ఆ పగ ఎలా రగలబోతుంది అని చెప్పి, ఆ పగ అనే ఆ మంట ఎలా రగలబోతుంది అని చెప్పి పార్ట్ 2 కోసం ముందుగా హింట్ ఇస్తూ ఉంటారు. మనం ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అంటే హుక్ అంటారు కదా. సో పార్ట్ 1 బాహుబలి పార్ట్ 1లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని చెప్పి ఒక పెద్ద హుక్ ఇచ్చి పార్ట్ 2 కోసం వెయిట్ చేసేలా చేశారు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్, కానీ బాహుబలి కంటే ముందే వర్మ గారు చేశారనమాట ఇది. సో పార్ట్ 1 రక్త చరిత్ర పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరు పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుద్దా అని వెయిట్ చేశారు. దట్టు సూర్య ఆ రోల్లో చేస్తున్నారు అని చెప్పటికి అందరూ షాక్ అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఇందులో వివేక్ ఒబెరాయ్, ప్రతాప్ రవి అనే క్యారెక్టరైజేషన్ ఎందుకు చేశారు అని మాట్లాడుకుంటే, ఆయన చేసిన తీరైతే అద్భుతం అసలు. లిటరల్లీ వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్లో చాలా పెద్ద గొప్ప నటుడు అయి ఉండొచ్చు, కాకపోతే తెలుగు వాళ్ళు అందరూ అంత గుర్తుపెట్టుకునే వ్యక్తి అయితే కాదు. బట్ రక్త చరిత్ర తర్వాత వివేక్ ఒబెరాయ్కి గులాం అయిపోయారు అందరూ. అండ్ మోర్ ఓవర్ ఆ బుక్కారెడ్డి క్యారెక్టర్ ఎవరైతే అభిమన్యు సింగ్ గారు చేశారు, తర్వాత అభిమన్యు సింగ్ గారు ఆయనకి తిరుగు లేకుండా పోయింది. ఆయన చాలా సినిమాల్లో విలన్గా చేశారు. ఆ తర్వాత ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా చేశారు. సో అలాంటి అంతకుముందు అభిమన్యు సింగ్ గారి గురించి ఎవరికి తెలియదు, బట్ ఇందులో మాత్రం చాలా టెరిఫిక్గా ఉంది. ఎస్పెషల్లీ బుక్కారెడ్డి క్యారెక్టరైజేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఎంత టెరిఫిక్గా ఉంటుందంటే ఆ క్యారెక్టరైజేషన్. రాజకీయం లోకల్ రాజకీయంలో వాళ్ళ పవర్ ఉంది కాబట్టి చట్టాలని, సొసైటీని, మనుషుల్ని దేన్ని లెక్క చేయని ఒక క్యారెక్టరైజేషన్ అనమాట. భర్త ఉండగానే భర్త ముందే భార్యను లాక్కెళ్ళే అంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్, అంటే నీచమైన క్యారెక్టరైజేషన్. బట్ ఏంటంటే ఈవెన్ అప్పట్లో సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరు బుక్కారెడ్డి వస్తున్నాడు స్క్రీన్ మీద అంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు, అంటే ప్రశాంతంగా కూర్చుని సినిమా చూసేవారు కాదు. దానికి తోడు అతని నవ్వు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఇవన్నీ చాలా భయంకరంగా ఉండేవి. ఈవెన్ కత్తితో ఆడుకునేవాడు, అంటే ఎప్పుడు ఎవరు నరుకుతాడా అనే భయంకరంగా ఉండేది. సో దాని ఫలితం ఏంటంటే, ఎప్పుడైతే ప్రతాప్ రవి బుక్కారెడ్డి క్యారెక్టర్ని చంపడానికి వెళ్తాడో, కార్నర్ చేసి చంపుతాడో, థియేటర్లో ఒక హై మూమెంట్ వస్తుంది అనమాట. ఈవెన్ ఈ మధ్య ఇంటర్వ్యూలో కూడా ఒకసారి రామ్ గోపాల్ వర్మ గారు చెప్పారు, బుక్కారెడ్డి క్యారెక్టర్ని చంపినప్పుడు, నరికినప్పుడు, బుక్కారెడ్డి అరుస్తూ చచ్చిపోయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎక్కడో ఒక దూరంగా ఒక కట్అవుట్ కనిపిస్తుంది, ఒక హోర్డింగ్ కనిపిస్తుంది. అందులో ఒక అమ్మాయి నవ్వుతూ ఉన్న యాడ్ ఉంటుంది అనమాట. ఆ నవ్వుతున్న క్లోజప్ షాట్కి తీసుకెళ్తారు. అంటే బుక్కారెడ్డి అనే వ్యక్తి చనిపోతే ఎంతోమంది ఆడవాళ్ళు సంతోషించారు అని చెప్పి ఆ క్యారెక్టర్ మీనింగ్ అనమాట, ఆ షార్ట్ మీనింగ్ అనమాట. లిటరల్లీ ప్రతి ఒక్కరు భయపడేవారంట ఆ క్యారెక్టరైజేషన్ ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు ఆన్ స్క్రీన్ మీద అయితే.
లిటరల్లీ రక్త చరిత్ర పార్ట్ 1 రెండు పాయింట్స్ మీద నడుస్తూ ఉంటుంది. యూఎస్పీ యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ అంటారు కదా, యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు కదా, 2 పాయింట్లు ఉంటాయి. ఒకటి, ప్రతాప్ రవి ఒక సాధారణ ఒక సాఫ్ట్ కాలేజ్ కుర్రాడుగా ఉన్న వ్యక్తి తన రైజ్ అనమాట, పుష్పది రైజ్ లాగా తను ఎలా ఎదిగాడు అనేది ఒక పాయింట్ అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే బుక్కారెడ్డి లాంటి ఒక బ్రూటల్ క్రిమినల్ని, ఒక బ్రూటల్ యాంటాగనిస్ట్ని ఎలా అంతమొందించాడు అనేది మెయిన్ పాయింట్. సో ఇక్కడ ఎలా ఎదిగాడు అనే దానికంటే కూడా ఎలా అంతమొందించాడు అనేది మాత్రం థియేటర్లో ఆ టైంలో అందరికీ హై మూమెంట్ ఇచ్చిన థింగ్ అనమాట. ఈవెన్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే పొలిటికల్గా టర్న్ చేసే సినిమా అనమాట అది. సెకండ్ హాఫ్ అనమాట. ఈవెన్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, శత్రుఘ్న గారు చేశారు. ఆ క్యారెక్టరైజేషన్లో ఏంటంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ అని చెప్పి మన వాళ్ళు అంటూ ఉంటారు. అందరూ అన్న మాటే, ఆయన కూడా రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పిన మాటే. సో రాజకీయం గురించి చెప్తున్న మాట ఏంటంటే రాజకీయంలో రౌడీయిజం కాదు, రౌడీలు కాదు, ఆలోచన మాత్రమే గెలుస్తుందని ఆయన చెప్తారు. సో నిజంగా ఆ తర్వాత ప్రతాప్ రవి అనే క్యారెక్టరైజేషన్ రాజకీయాల వైపు వెళ్తాడనమాట, వెళ్ళి రాజకీయంగా కూడా చాలా ఎదుగుతాడు. సో ఇది బికాజ్ ఈ సినిమా చూడాల్సిన అవసరం ఏంటంటే రియల్ లైఫ్ హిస్టరీ, ఒక రియల్గా జరిగిన చరిత్ర అనే విషయం పక్కన పెడితే, ఎందుకంటే చరిత్రని ఎవరు సినిమాటిక్గా తీసినా దానిలో ఒక సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు, కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. అండ్ కొంతమందికి ఒక వర్గానికి నచ్చుతుంది, ఒక వర్గానికి ఇది కరెక్ట్ కాదు అని చెప్పే ఆలోచనలు కూడా ఉంటాయి. బట్ ఇది మనం పక్కన పెడితే రియల్గా రాయలసీమలో ఫ్యాక్షనిజం ఎలా ఉండేది, ఈరోజు మన అందరం పగ అంటే అరే పాములా పగబడుతున్నాడు అని అంటుంటారు. పాము పగ కాదు, మనిషి పగ అందరికన్నా ప్రమాదకరమైంది. ఈవెన్ మనం చాలా చరిత్రలో చాలా చూస్తూ ఉంటాం. బట్ ఎక్కడైతే రాయలసీమలో ఈ ఫ్యాక్షనిజంకి ఒక స్పెషల్ చరిత్ర ఉందన్నమాట. రక్త చరిత్ర అనే టైటిల్ దీనికి పర్ఫెక్ట్ యాప్ట్. వేరే టైటిల్ ఏం పెట్టినా కూడా అంత యాప్ట్ అయ్యేది కాదేమో. నిజంగా పగతో రగిలిపోతూ ఒకరినొకరు నరుక్కుంటూ కుటుంబాలు మిగిలేవి కాదు. ఒక కుటుంబంలో పుట్టడం చచ్చిపోవడం ఇదే జరుగుతూ ఉండేది. సో ఈరోజైతే చాలా మార్పులు వచ్చినాయి. కానీ ఆ రోజు సీన్స్ని రియల్గా చూస్తే, ఈరోజు స్క్రీన్ మీద చూస్తే భయపడుతూ ఉంటారు. అంటే ఆ రోజుల్లో ఇలా ఉండేవారా, ఎలా బ్రతికారు ఇలాగా అని చెప్పి. సో అంత రియలిస్టిక్ ఫిల్మ్ అనమాట ఇది. పొలిటికల్ డ్రామా, పాలిటిక్స్ ఎలా ఉండేవి ఆ రోజుల్లో అనేది, అండ్ ఎంత బ్రూటల్గా ఉండేవారు, పగ ఎలా ఉండేది, రివెంజ్ ఒకసారి పగబడితే అది రివెంజ్ తీర్చుకోవడానికి ఎంతవరకు వెళ్ళేవారు, ఇలాంటి అంశాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తారనమాట రక్త చరిత్ర సినిమాలో. రామ్ గోపాల్ వర్మ గారు ఫామ్లో ఉంటే ఇలాంటి సినిమాలు ఎన్నన్నా తీయొచ్చు అని అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసి ఈరోజు ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ బ్యాక్ రండి, ఇలాంటి సినిమాలు మళ్ళీ తీయండి అని అడిగే సందర్భాలు కూడా వస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో ఎవరైతే థియేటర్స్లో అప్పుడు మిస్ అయ్యారో, ఒకవేళ అప్పుడు చూసినా ఇప్పుడు మిస్ అవుతున్నారో, మళ్ళీ ఒకసారి వెళ్ళి రక్త చరిత్ర సినిమాని థియేటర్స్లో, మంచి థియేటర్లలో, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ మంచి స్పీకర్లు ఉన్న థియేటర్లో చూడమని నేనైతే సజెస్ట్ చేస్తాను. అండ్ ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే నాకైతే కనిపిస్తున్నాయి, ఈవెన్ బుక్ మై షోలో ఎక్కడ చూసినా. సో ఖచ్చితంగా సినిమా అయితే మళ్ళీ ఈసారి హిట్ అయ్యి మళ్ళీ ఒక రీ రిలీజ్ ట్రెండ్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో రివ్యూ నచ్చితే కమెంట్ చేయండి, లైక్ చేయండి. Thank you. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.